వాక్యము అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం మరలా చదువుదాం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనుల యుండిరి గనుక ఆసక్తితో వాక్యం అంగీకరించిరి. పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అపోస్తల కార్యములో ఒక సమూహం గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ అపోస్తల కార్యాలను మనం పరిశీలన చేసినప్పుడు పౌలు భక్తుడు కానీ ఆది అపోస్తలులు కానీ యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి శిష్యుల ద్వారా జరిగిన పరిచర్య అంతా కూడా మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే అపోస్తల కార్యాల్లో కనిపిస్తుంటుంది. యేసుక్రీస్తు వారు చనిపోయే వరకు ఒక విధమైనటువంటి పరిచర్య చేస్తే అపోస్తలుగా ఉన్నటువంటి వారు అనగా యేసుక్రీస్తు శిష్యులుగా పిలబడిన వారు యేసుక్రీస్తు వారు చనిపోయినటువంటి యొక్క మరణ పునరుద్ధానాన్ని ప్రచురం చేయడానికి దేవుడు వాడుకున్నటువంటి విధానాన్ని ఈ యొక్క అపోస్తల కార్యాల్లో మరి వివరించడాన్ని మనము చూడగలుగుతాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, అపోస్తల కార్యముల గ్రంథాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు ఈ యొక్క అపోస్తల కార్యముల గ్రంథంలో ఎక్కువగా మనకు కనిపించేది పేరుకు అపోస్తల కార్యములు అని ఉంటుంది, కానీ అక్కడ అపోస్తల పేరు తీసేస్తే ఒక క్యాప్షన్ మనం పెట్టుకోవచ్చు, ఆత్మ కార్యములు. అక్కడ మనం చూస్తే వారు ప్రతిదీ కూడా దేని ద్వారా చేయగలిగారంటే పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేయగలిగారు. రాత్రికాల సమయంలో నైవేద్యం గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు నైవేద్యంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. అందులో నూనె గురించి మనము స్టడీ చేస్తున్నాం. నూనె దేనికి సాదృశ్యంగా చెప్పబడ్డది? పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెప్పబడ్డది. ఈ పరిశుద్ధాత్మ ఎవరు పొందుకుంటారు, పరిశుద్ధాత్మ ఎవరిని ఎలా నడిపిస్తుందని రాత్రికాల సమయంలో మనం స్టడీ చేసాం. ఇంకా దీని గురించి ఇక్కడ ఎటువంటి వివరణగా ఉండదు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల్లో అపోస్తలు అనగా యేసుక్రీస్తు శిష్యులైన వారంతా కూడా యేసుక్రీస్తు యొక్క నామాన్ని ప్రచురం చేయడానికి అనేక ప్రాంతాల గుండా ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు వారి ద్వారా యేసుక్రీస్తు వారి ఆత్మ ద్వారా సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి అనేక మందిని ప్రభు వైపునకు త్రిప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఇప్పుడు మనం స్టడీ చేస్తున్న 17th చాప్టర్లో మీరు చాలాసార్లు చదివి ఉంటారు. ఈ 17వ అధ్యాయంలో మీరు పూర్తిగా చదివితే 3 types ఆఫ్ గ్రూప్స్ ఉంటాయి. 3 రకాల గ్రూపులను ఇక్కడ మనం చూస్తాం. ఈ 3 రకాల గ్రూపుల్లో 3 రకాల గ్రూపుల గురించి 3 రకాలుగా చెప్పబడి ఉంటుంది. అందులో ఒక గ్రూప్ అయినటువంటి ఈ యొక్క బెరయ గురించి దేవుని యొక్క వాక్యస్తున్నటువంటి స్టేట్మెంట్ని ఇప్పుడు మనం చదువాం. ఇక్కడ మనం చూస్తే వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఇక్కడ బెరయ అనబడినటువంటి ఒక గ్రూప్ గురించి చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వీరు వారికంటే గనులు అని చెప్తున్నారన్నమాట. వీరు వారికంటే గనులు. ఈ అమ్మాయి బాగా చదువుతుందా అంటే ఒక 2 అమ్మాయిలను కూర్చోబెట్టి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్స్ కూర్చోబెట్టి ఇందులో ఎవరు బాగా చదువుతారు అని అడిగితే సంథింగ్ అంటారు, ఈ అమ్మాయి వీళ్ళందరికంటే బాగా చదువుతుంది. ఇప్పుడు మీ అందరిని కూర్చోబెట్టి వీళ్ళలో ఎవరు అందంగా ఉన్నారు అంటే పలానా అమ్మాయిని చూపించి అందరిలాగంటే పలానా అమ్మాయి అందంగా ఉంది అంటే సంథింగ్ మీరు కంపేర్ చేసినప్పుడు వాళ్ళలో లేనిది వీళ్ళలో ఉంది. ఇప్పుడు ఎందుకు ఈ యొక్క స్టేట్ ర్యాంకర్స్ వీళ్ళందరూ కూడా పేపర్లో వారు ఫోటోస్ వేస్తారంటే సంథింగ్ వారిలో లేనిది వీళ్ళలో ఏదో ఉంది. చాలామంది డాక్టర్స్ ఉంటారు, కానీ ఎవరి దగ్గరికి పడతాడు దగ్గరికి వెళ్ళరు. చెప్తారు అందరూ ఉన్నారు, కానీ ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది. చాలామంది పెద్దలు అంటారు డాక్టర్ చేసాడంటే చాలు రోగము తగ్గిపోతుంది. డాక్టర్ చేతిలో లేదు కానీ మనలో ఉంటుంది. ఇచ్చేవాళ్ళు లేదు కానీ యూజ్ చేసేవాళ్ళు ఉంటుంది. కొంతమందికి ఎంత మెడిసిన్ వేసుకున్నా స్వస్థత రాదు. కొంతమందికి ఎంత మెడిసిన్ వేసుకున్నా స్వస్థత రాదు. మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ద్వారా ఆ మెడిసిన్ అనేది మనల్ని క్యూర్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక్కడ బెరయ అనబడినటువంటి గ్రూప్ గురించి ఇక్కడ బైబిల్ చెప్తున్నటువంటి మాట
ఈ బెరయ విశ్వాసుల గురించి అక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మొట్టమొదటిగా వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. వీరు ఎవరికంటే గనులట? తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి. గనులు అన్న మాటకు మీనింగ్ ఏంటి? గనులు అంటే అర్థం ఏంటి? ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు, ఒక ఘనమైన అంటే ఒక పేరు పెట్టబడే స్థితిలో ఉన్నవారు. తెస్సలోనిక అని ఒక వర్డ్ అక్కడ మనం చూస్తున్నాం. తెస్సలోనికలో ఉన్నవారి కంటే అని అక్కడ వాక్యం ఉంది. తెస్సలోనికలో ఉన్నవారి కంటే వీరు చాలా గనులైనాడు. ఆ ఇంట్లో చాలామంది కోడలు ఉన్నారు, కానీ అందులో ఉన్న కోడలందరికంటే చిన్న కోడలు చాలా మంచిదండి అన్నారంటే దాని అర్థం ఏంటి? ఆ పెద్దలు ఇద్దరు కొంచెం తేడా అని అర్థం, అవునా కదా? ఈ చిన్న కోడలో సంథింగ్ ఏదో ఉంది. అలాగే తెస్సలోనికలో ఉన్న వారికి అంటే అని ఇక్కడ స్టేట్మెంట్ వస్తుంది. తెస్సలోనిక అనబడినటువంటి సంఘం అప్పటికే ప్రారంభించబడ్డది. సీనియర్స్ తెస్సలోనికన్స్ అప్పటికే సీనియర్ బిలీవర్స్ అనమాట. స్టార్టింగ్లో మనం చూస్తే 17వ అధ్యాయం స్టార్టింగ్లో మనం చూస్తే వారు అంపిపోలి అపోల్లనియ పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారంటే మొట్టమొదట తెస్సలోనికకు వచ్చిరి. మొట్టమొదటి వాక్యం ఎవరికి ప్రచురించబడ్డది? తెస్సలోనికకు ప్రచురించబడ్డది. కానీ ఎవరు గనులుగా ఉన్నారు? బెరయ విశ్వాసులు గనులుగా ఉన్నారు. మనం ఎప్పుడు విశ్వాసాలుగా మార్చబడ్డం అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎప్పుడు మన ఆత్మీయ జీవితం పరిణితి చెందిన అందరూ చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్తుంటాను, భక్తి జీవితంలో సీనియారిటీ ఈజ్ నాట్ అన్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్ని సంవత్సరాల నుంచి నేను మందిరానికి వెళ్తున్నాను, ఇన్ని సంవత్సరాల సీనియర్ విశ్వాసిని నేను, ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి జీవితాన్ని ఆచరిస్తున్నాను అనేది ఇంపార్టెంట్ కాదు. కానీ నిన్ను చూసిన వారందరూ కూడా ఏమని చెప్పుకోవాలంటే, ఇదిగో ఆమె వారందరికంటే చాలా ప్రార్థనాత్మ కలిగింది, ఆమె వారందరికంటే చాలా విశ్వాసము కలిగిందని చెప్పబడిన అనుభవం కలిగి ఉండాలి. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క బెరయ సంఘం గురించి ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం చూస్తే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే ఎవరై ఉన్నారట? గనులై ఉన్నారట. ఎందుకు గనులై ఉన్నారంటే, ఎందుకు తెస్సలోనికలో ఉన్నవారి కంటే అన్న మాట అక్కడ వాడబడ్డదంటే, వారు విశ్వాసులే, వీరు విశ్వాసులే. తెస్సలోనిక సంఘం విశ్వాసులు కాదంటారా? తెస్సలోనిక సంఘం విశ్వాసులు కాదంటారా? తెస్సలోనికైలు కూడా విశ్వాసులే. తెస్సలోనికైలు ఎటువంటి విశ్వాసం అనుభవం కలిగిన వారంటే, వారు ఎటువంటి స్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారంటే, చూడండి తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక, తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారైతే. వీళ్ళు ఎప్పుడు అంగీకరించారట వాక్యము? అన్నీ కలిగినప్పుడు అంగీకరించారా? గొప్ప ఉపద్రవమునందు. ఉపద్రవం అంటే ఉప్పు అని అంటారు తెలుసా? సముద్రం పొంగి మొత్తం ఫ్లాట్ చేస్తే ఇంకేం మిగల్చదు అనమాట. మన భక్తి జీవితంలో కూడా కొన్నిసార్లు మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే జారిపోతాయి. వారట ఎటువంటి సిచ్యువేషన్లో వాక్యం అంగీకరించారంటే, గొప్ప ఉపద్రవమందు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారట. గొప్ప ఉపద్రవమందు దేవుని వాక్యాన్ని అంగీకరించడమే కాకుండా ఎవరిని పోలి నడుచుకున్నారట? మమ్మును ప్రభువును పోలి నడుచుకున్నారట. ఎవరెవరిని పోలి నడుచుకున్నారట? పౌలు, శీల అపోస్తులైన వారిని. అంతకు మించి ఎవరిని ముందు పెట్టుకుని కొనసాగారట? దేవుణ్ణి ముందు పెట్టుకుని కొనసాగారట. అంటే వీరి యొక్క భక్తి జీవితం ఎంత పరిణితి చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. తెస్సలోనికల యొక్క భక్తి జీవితం ఎంత పరిణితి చెందిన ఆత్మీయ జీవితంగా ఉందో మనకు తెలుసు. వారు వాక్యం అంగీకరించింది ఎప్పుడు అంగీకరించారంటే, అన్నీ కలిగినప్పుడు కాదట. ఎప్పుడు అంగీకరించారట? అన్ని ప్రతికూలతల్లో దేవుని యొక్క వాక్యాన్ని వారు అంగీకరించడమే కాకుండా, అంగీకరించిన వారు మరలా ఏం చేస్తారట? దేవుణ్ణి అనుసరించి, భక్తులను అనుసరించి వారిని పోలి నడుచుకున్నారట. చూడండి అక్కడ మనం చూస్తే, ఇంకా మనం చూస్తే 7వ వచనం కూడా మనం చదువుదాం. మాసిదోనియాలోను అకయలోను విశ్వాసులందరికీ కూడా మాదిరి అయ్యారట. ఇలాంటి
చిన్న చిన్న విశ్వాసులు అంటారు వీళ్ళని. వీళ్ళకున్న క్యారెక్టర్స్ మనకు చూస్తే దేవుణ్ణి పోలు నడుచుకున్నారట. మనం పాట పాడుతున్నప్పుడు మానేశారు, ఆ పాటలన్నీ మానేశారు. ఉత్సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొందువా, నీతిని అనుసరించి సిద్ధపడుదువా. అందులో ఉంటుంది ఉత్సంగమా, సార్వంగమా, ప్రభు యొక్క ప్రతిబింబం. ప్రతిబింబం అంటే నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకున్నావంటే అద్దంలో నీ ఫేస్ కనపడుతుంది. నువ్వు వెళ్ళి అద్దంలో చూసుకున్నప్పుడు నీ ఫేస్ కాకుండా దెయ్యం ఫేస్ కనపడుతుంది అనుకో, బాగున్నావు అనుకుంటావా, లేదంటే సంథింగ్ రాంగ్ అనుకుంటావా? సంథింగ్ రాంగ్. అక్కడ ఏదో ఐదర్ అర్థమన్నా తేడా అయి ఉండాలి, లేదంటే సంథింగ్ నిన్ను ఏదో దెయ్యపాత్మను ఆవరించి నాకు ఎలా కనపడుతుందని ఒక అనుమానం అన్న మనలో రావాలి. సంఘం అనగా ప్రభు యొక్క ఆయన యొక్క ప్రతిబింబం అట. ఇక్కడ వీళ్ళు చూస్తే 7వ వచనంలో మనం చూస్తే మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ కూడా మాదిరి అయిపోయారట. వీళ్ళు విశ్వాసులందరూ కూడా ఎలా ఉన్నారట? ఒక మాదిరికరమైన జీవితంగా ఉన్నారట. అప్పుడు అక్కడ ఉన్నవారందరూ కూడా అక్కడ ఎన్ని ఏరియాల గురించి చెప్తున్నాడు? మాసిదోనియలోను అకయలోను 2 ఏరియాలో ఉన్నవారికి, 2 ఏరియాస్లో ఉన్నవారికి చెప్తున్నాడు. వీళ్ళందరికీ కూడా మీరు ఎలా అయ్యారు? మాదిరి. అక్కడ ఉన్న వారందరూ కూడా అనుకుంటున్నారట విశ్వాసపు జీవితం అంటే ఎటువంటి బ్రతకాలి తెలుసా? తెస్సలోనికలో ఉన్నారు చూసారా, ఆ తెస్సలోనికలో ఉన్నవారు వలె మనము బ్రతకాలని చెప్పుకుంటున్నారట విశ్వాసపు పరిమాణం గురించి. ఇప్పుడు ఇంత విశ్వాసపు పరిమాణం కలిగిన వారిని గురించి ఇక్కడ చాలా సింపుల్గా 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమని రాయబడ్డది? వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే, అంటే ఎంత విశ్వాసపు అనుభవం కలిగిన వారు ఉన్నా సరే, ఎంత విశ్వాసపు అనుభవం వీరికి ఉన్నా సరే, వారితో వీళ్ళు ఈక్వల్ కాలేకపోయారట. ఎవరితోనూ? బెరయ వారితో తెస్సలోనికేలు ఈక్వల్ కాలేకపోయారట. మీరు బైబిల్ అంతా కూడా తరిచి చూడండి. బెరయ కోసం ఎక్కడ ఉంటుంది, ఆ తర్వాత 20వ చాప్టర్లో ఉంటుంది. బెరయ గురించి చెప్పబడ్డది 2 వచనాలు ఎక్కడ చూస్తాం. పౌలు భక్తుడు మనం చూస్తే తెస్సలోనికేలకు రెండు లెటర్లు రాస్తాడు. తెస్సలోనికేలకు 2 లెటర్లో రాస్తాడు. బెరయకు లెటర్ ఏమి ఉండదు. బెరయ గురించి ఎక్కువ సందర్భాలు కూడా ఉండదు, ఒకే ఒక సందర్భం ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క తెస్సలోనికేలకు లెటర్ రాస్తున్నప్పుడు వారి యొక్క క్వాలిటీస్ గురించి పౌలు భక్తుడు అదే చెప్తాడు. ఏమని చెప్పాడు? మీరు ఉపద్రవం ఉంది దేవుని వాక్యాన్ని అంగీకరించారు. ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా కానీ మీరు ఎలా ఉన్నారంటే విశ్వాసులకు మాదిరిగా ఉన్నారని చెప్పి. ఇప్పుడు విశ్వాసులకు మాదిరిగా ఉన్నట్టు వీరిని బీట్ చేశారట. ఎవరు? బెరయ సంఘస్థులు. అంటే వారి విశ్వాసం ఇంకెంత గొప్పదో, వారి విశ్వాసము ఇంకెంత గొప్పదో. క్రికెట్ ప్రపంచంలో మనం చూసినప్పుడు అందరికీ కూడా కొన్ని కాంపిటీషన్స్ ఉంటాయి. ఆ రోజుల్లో ఈ యొక్క ప్రపంచ దేశాల యొక్క బ్యాట్స్మెన్లందరినీ కూడా గడగలాడించిన వాడు షేన్ వార్న్, స్పిన్ బౌలర్, లెగ్ స్పిన్ బౌలర్ అనుకుంటా. ఈ షేన్ వార్న్తో ఆడాలంటే చాలామంది భయపడుతుండేవారు. కానీ షేన్ వార్న్ తన డైరీలో ఒక పేజ్ ఒకటి రాసుకున్నాడట. ఒక ఇంటర్వ్యూలో చెప్తాడనమాట, నా లైఫ్లో నేను నా పర్సనల్ డైరీలో ఒక పర్సన్ గురించి రాసుకున్నాను. అతను ఎవరంటే సచిన్ టెండూల్కర్. అతనికి బౌలింగ్ వేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ప్రపంచంలో చాలామంది బ్యాట్స్మెన్లు ఉన్నారు, కానీ చాలామంది బ్యాట్స్మెన్ల కంటే సచిన్ టెండూల్కర్ చాలా గొప్ప బ్యాట్స్మెన్. అంటే సచిన్ టెండూల్కర్కి ఆ పేరు ఎందుకు వచ్చింది? ఇంకెవరో బ్యాట్స్మెన్ లేరంటే చాలామంది ఉన్నారు, కానీ అందరికీ మించి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అందరిలో లేని అతనితో సంథింగ్ ఏదో ఉంది. ప్రపంచంలో చాలామంది ఉన్నారు ఫుట్బాల్ ప్లేయర్స్, కానీ కొంతమంది గురించి చెప్పుకుంటారు. ఎక్కువగా ఎవరి గురించి చెప్పుకుంటారు? క్రిస్టియానో రొనాల్డో. చెప్పుచాను ఒకసారి లిస్ట్. క్రిస్టియానో రొనాల్డో, ఇంకెవరు? మెస్సీ. కొంతమంది గురించే మనం చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటామంటే వాళ్ళలో మిగిలిన వారిలో లేని వారిలో ఏదో ఉంది. ఇప్పుడు తెస్సలోనికేలకి ఎంత గొప్ప క్వాలిటీస్ ఉన్నా కానీ తెస్సలోనికేల గురించి చెప్తున్న మాట ఏంటంటే బెరయలో ఉన్నటువంటి విశ్వాసులట, బెరయలో ఉన్నటువంటి సంఘం అట తెస్సలోనికేలో ఉన్న సంఘం కంటే ఎలా ఉందట? అసలు మీరు కంపారిజన్ చెప్పలేదు. బెరయ విశ్వాసులు ఎదుట తెస్సలోనికేల విశ్వాసులు ఏమన్నాడంటే, మీ ఎదుట తెస్సలోనికేలు ఏమీ కాదు, తెస్సలోనికేలు ఏమీ కాదు.
అని చెప్పాడు. దాని అర్థం ఏంటంటే కొత్తగా వచ్చిన సింగర్ కోసం పాత సింగర్ అయినటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఏం పాడవయ్యా పాట, అదో పాట, నువ్వు పాడిన ఒకటే, ఎవడన్నా పాడిన ఒకటే అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఎంత ఫీల్ ఉంటుందో. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి భక్తిలో ఉన్నటువంటి తెస్సలోనిక సంఘం గురించి అక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, వీరు తెస్సలోనికలందరికంటే కూడా గనులై ఉన్నారు. అంటే వారి యొక్క భక్తి జీవితం అంతగా పరిణితి చెందింది. కానీ ఎందుకు తెస్సలోనికలు అంత విశ్వాసాలు ఉన్న వారి గురించి ఎందుకు ఇలాగా మాట్లాడాల్సి వచ్చింది? ప్రతి వ్యక్తిలో కూడా ఒక డిఫాల్ట్ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో ఒక నెగిటివ్ షేడ్ ఉంటుంది. ఆ నెగిటివ్ షేడ్ని తీసుకోకపోతే అది మన జీవితంలో చాలా ప్రమాదానికి మనల్ని తీసుకెళ్తుంటుంది. తెస్సలోనికల గురించి మనం పరిశీలన చేసినప్పుడు ఎంత విశ్వాసంగా ఉన్నటువంటి వారు, నాకు కూడా అది అనిపించింది. వాక్యం ఇంతలా చెప్తుంది, వాక్యం ఎంతగా వీరు మహాశ్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించిన వారు, వీరిని గురించి వాక్యం చెప్తుంది. బెరే సంఘస్థులు వీరికంటే చాలా గొనలేదు. ఎందుకు ఎంత సింపుల్గా చెప్పాడని స్టడీ చేస్తున్నప్పుడు మనం చూసినట్లయితే తెస్సలోనికలకు రాసినటువంటి రెండో పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం ఒకసారి మనం చదువుదాం. మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడని బట్టి వీళ్ళకున్న క్యారెక్టర్ ఏంటంట? మీరు చంచల మనస్కులు కాకుండా బెదరకుండా వలనని ఏం చెప్తున్నాడు? చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలనని. అంటే ఇప్పుడు తెస్సలోనికలకు ఉన్నటువంటి మేజర్ డిఫాల్ట్ ఏంటంటే వీళ్ళ మనస్తత్వం ఎటువంటిదట? చంచల మనస్తత్వం. అంటే చల్లగా ఉంటే చల్లగా అయిపోతారట, వేడిగుంటే మన వాళ్ళు అంటారు కదా, దీన్ని ఏమంటారు, ఓసరవెల్లి టైప్ అనమాట. చంచల మనస్తత్వం అంటే ఓసరవెల్లి అంటారు కదా. ఓసరవెల్లి తత్వం ఏంటి? దేని మీద ఉంటే దాని మీదే, దేని మీద వాళ్తుందో ఆ కలర్ దానికి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ అయిపోద్ది. వీళ్ళకున్న క్యారెక్టర్ ఏంటంటే చంచల మనస్తత్వం. ఒక స్థిరమైన మనస్తత్వము లేనివారు, అస్థిరమైన మనస్తత్వం కలిగిన వారు, అంతేకాకుండా బెదిరిపోయే మనస్తత్వం కలిగిన వారట. ఏదైనా కష్టం వచ్చినా, ఏదైనా ఇరుకు వచ్చినా అంత స్ట్రాంగ్గా ఉండేవారు, పరిపూర్ణంగా క్రీస్తులో నాటబడాల్సిన వారు ఎట్టి స్థితిలోనే దిగజారిపోయారంటే బెదిరిపోయి చంచల ఇప్పుడు దేవుని వాక్యాన్ని తెలిసిన వారు చూడండి, అక్కడ మనం చూసినట్లయితే రెండో వచనం, మొదటి నుంచి 2 వచనాలు చదువుదాం. చదవండి. ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్టుగా ఆత్మ వలనైనను మాట వలనైనను మా యొద్ద వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల, వీళ్ళకి ఉన్నది ఏంటంటే ఎవడేం చెప్తే అదే నమ్మేస్తారంట. ఏం చేస్తారట? ఎవడేం చెప్పినా నమ్మేస్తారంట. ఇంకా వాళ్ళకి స్టాండర్డ్ లేదు. ఎవడేది చెప్పినా నమ్మునుడు ఏమంటారు? ఎవడేం చెప్పినా నమ్మేస్తున్నాడు అనుకోండి, ఏమంటారు? అంత మంచివాడు చూచారు మాస్టర్, మీరు మంచివాడు, చాలా చాలా మంచి వర్డ్స్ పెడుతున్నారు. అమాయకులు అంటారా? గొప్పల మాస్టర్ బాబు, అందరూ ముదురులే ఇక్కడ. ఎవరు చెప్తే వాళ్ళు నిరసమని ఏమంటారు చెప్పండి? వీడికి బుర్ర లేదని అంటారు. వీళ్ళకి సెన్స్ లేదంటారు. అక్కడ పౌలు భక్తుడు ఎంత లోతైనటువంటి వాక్యం అనుభవంలో ఈ యొక్క సంఘాన్ని నడిపిస్తానట. అదిగో యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రేపు పొద్దుట అని ఎవడో లెటర్ రాస్తున్నట. అందరు కూడా సర్దుకుని కూర్చున్నారట. మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఆ ఫస్ట్ లెటర్లో మీరు చదివితే పౌలు భక్తుడు అంటాడు, మనమంతా కూడా భక్తి జీవితంలో చాలా మన జీవితాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయంగా మనం చాలా పరిణతి చెందిన వారు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, కాబట్టి మనమంతా కూడా సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు వారు వచ్చే రాకడ ఎలా ఉంటుందంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినప్పుడు ఎలాగైతే ఏ టైంలో అయితే గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వస్తుందో అలాగే యేసుక్రీస్తు రాకడ ఉంటుంది అని చెప్తే వీళ్ళంతా కూడా ఏం చేశారు తెలుసా? శుభ్రంగా అన్నీ కూడా సర్దుకుని కూర్చున్నారట. పని చేయడం మానేసి, బయటకు వెళ్ళడం మానేసి ఏం చేస్తున్నారట? అదిగో యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు, సో ఏమో ఎప్పుడు వస్తాడో తెలీదు, సో
ఆయన వచ్చేయడానికి మనం పనికి వెళ్ళామంటే మనం విడబడిపోతాం అని చెప్పేసి అందరు కూడా ఏం చేస్తున్నారట, శుభ్రంగా ఇంట్లోకి వచ్చింది అంటున్నారట. ఇంట్లోకి వచ్చింది అంటే వాళ్ళ ఏం పెరిగిపోయింది, సోమర్తనం పెరిగిపోయింది. ఈ సోమర్తనం పెరిగిపోవడం వల్ల కష్టపడ్డం మానేశారు. యారా ఎందుకు పనికి వెళ్ళలేదంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి, యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు, ఒకవేళ పనికి వెళ్ళామంటే విడిచిపెట్టబడతామని చెప్పేసి ఏం చేస్తున్నారు, అందరూ కూడా పక్కోడి మీద డిపెండ్ అయిపోయి. చూడండి, ఒక 2 నెలలు పని మానేసాడు అనుకోండి, ఇంకెవడి మీద డిపెండ్ అయిపోతాడు. ఇంట్లో చాలామంది పిల్లలు వయసు వచ్చిన వారు ఉంటారు, వాడు ఉద్యోగం సరైన టైంకి చేయడం నేర్చుకోలేదు అనుకోండి, ఎవరి మీద ఆధారపడతాడు, తల్లిదండ్రుల మీద ఆధారపడి ఇంక వాళ్ళ మీదే. ఈ తెస్సలోనికల పరిస్థితి అలా ఉందన్నమాట. అందుకే 2వ పత్రికలో మరలా చెప్తాడు అనమాట, ఒరే మీరు ఏది పడితే అది నమ్మేస్తున్నారు, అదిగో యేసు ప్రభు వచ్చేస్తున్నాడంటే వీధిలో ఉన్నాడంటే మీరు నమ్మేస్తున్నారు. ఎవరి దగ్గర నుంచి అని ఏదైనా పత్రిక వచ్చిందంటే ఆ పత్రికను కూడా మీరు నమ్మేస్తున్నారు. ఇది అసలు ఇది పౌలు భక్తుడు రాస్తారా, లేదంటే శీల రాస్తాడా, అపోస్తులు రాస్తారా, కనీసం మినిమం కామన్ సెన్స్ మీకు లేదా, ఏది యోచించాలో ఏది యోచించకూడదు, ఎంత చంచల మనస్తత్వం కలిగి ఉంటారా. అది కూడా ఏంటట, యేసు ప్రభు వచ్చేస్తున్నాడు, మనము విడబడతాం. అందుకే అంటాడు, ఇదిగో మీలో ప్రతి వాడు కూడా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి అని చెప్పేసి 2 లెటర్లు మరలా అదే చెప్తాడు. వీళ్ళకున్న డిఫాల్ట్ ఏంటంటే చంచల మనస్తత్వం, అంటే ఒక స్థిరమైన మనస్సు కలిగిన వారు కాదు. చాలామంది విశ్వాసాలను మనం చూసినప్పుడు, చాలామంది క్రైస్తవ జీవితంలో విశ్వాసాలను మనం చూస్తే ఇక్కడ వాక్యం వింటాం, కానీ బయటికి వెళ్ళిన తర్వాత మరలా మన మనసు ఏమవుతుంది, చాలామందిని అంటారు సెంచుల్లాగా ఎక్కడక్కడ తిరుగుతున్నారు ఏటర్లా అంటారు. అప్పుడు యూజ్ చేసేవారు, ఇప్పుడు యూజ్ చేస్తున్నారో లేదు తెలియదు, కానీ అప్పుడు ఉండేవారు అనుకుంటా సెంచువల్, మరి తెలియదు. ఆ సెంచువల్ నేను చూడలేదు, కానీ పెద్దలు అంటుండేవారు, ఏంట్రాయిడు సెంచువల్లాగా అటు ఇటు తిరుగుతున్నాడు అంటే. వాళ్ళకి ఒక ప్లేస్ ఉండదు. మీరు చూసారా సెంచువల్ని? నేను చూసానులే చిన్నప్పుడు, అది ఉడతలు పడతారన్నమాట. వీళ్ళు ఏం చేస్తారు, ఒక ఊరు వస్తారు, అక్కడ కొన్నాళ్ళు ఉంటారు, ఆ తర్వాత అక్కడి నుంచి ఒక స్టాండర్డ్ ఉండదు అనమాట. వాళ్ళకి ఒక స్థిరత్వము ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. వీళ్ళ పరిస్థితి ఆత్మీయ జీవితంలో ఎలా ఉందంటే ఎవడే చెప్తుంది నమ్మేయడమే. ఇప్పుడు క్రైస్తవ లోకం కూడా ఎలా ఉంది కదా, క్రైస్తవ లోకం కూడా ఎలా ఉంది, దేవుడు ఫ్యాన్ కాదు. ఇప్పుడు ఎవరు ఫ్యాన్స్ అయిపోతున్నారు, ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళు ఫ్యాన్స్ అయిపోతున్నారు. వన్స్ అపాన్ ఏ సేవకుడు ఎవరైనా వచ్చారంటే ముందు ఏం చేసేవారంటే, మా పిల్లల కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి, ప్రార్థన చేయించుకునేవారు. మా చిన్నప్పుడు మాలంటే తీసుకెళ్ళి, రే వాక్యం గొప్పగా చెప్పేవారి దగ్గర వాళ్ళు చేయబడితే అది అభిషేకం మంచిదని చెప్పేసి చేయించుకోవడానికి ట్రై చేస్తారు. ఇప్పుడేంటి, ఓ సెల్ఫీ తీసుకోవడం పెద్ద ప్యాషన్గా పెట్టుకోవడం, అదే పెద్ద ప్యాషన్ అయిపోయింది. ఎవడన్నా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడా, ఎవడన్నా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు? నీకు గ్యారెంటీ ఉందా? అసలు వాక్యం చెప్పేవాడికి గ్యారెంటీ ఉందా నేను పరలోకం వెళ్తానని? ఇది గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటాడు. నేను మొన్న ఒకటి మీకు జ్ఞాపం చేస్తాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి జబదయి కుమారుల వచ్చి అడుగుతుంది, ఒకడు నీ కుడి వైపున, ఒకడు నా ఎడం వైపున, ఒకడు కుడి వైపున ఉండేలాగా అధికారం ఇమ్మంటే అసలు ఏమడుగుతున్నావు మీకు తెలుస్తుందా? యోహాను, యాకోబు మీరు ఏమడుగుతున్నారు? అసలు నా కుడి వైపు నా ఎడం వైపు కూర్చుంటే అది నా ఆధీనంలో లేదు, అది నా తండ్రి ఆధీనంలో ఉంది. ఎవడైనా సరే నా తండ్రి పర్మిషన్ తీసుకుని రావాలి. అంటే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా ఆధిక్యత లేనప్పుడు, యేసుక్రీస్తు వారితో కూడా సహానుభావం కలిగిన వారికి అటువంటి ఆధిక్యత లేనప్పుడు, ఈ భూమి మీద ఒక 4 ప్రసంగాలు చేస్తూ సూట్ వేసుకున్నంత మాత్రాన ఆధిక్యత వచ్చిందంటే అది స్టూపిడిటీ అనమాట. అది ఇది అంటారు కదా, వేటగాడు చేతగానోడైతేనట పులొచ్చి ఎక్కిరించిందట. ఏం చేస్తుంది? వేటగాడు చేతగానుడు కాకపోతే. వినే మనము దేన్ని మనం ఫాలో అవుతున్నాం, ఎవరిని మనం ఫాలో అవుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులో మనం చూస్తే ఈ కేటగిరీస్ ఎక్కువైపోయినాయి. ఈ రోజులో మనం చూస్తే కొంతమంది గొప్పగా చెప్పుకోవడానికి, కొంత ఏదో ఒక ప్లేస్కి వెళ్ళామంటే అది పెద్ద గొప్ప వచ్చేస్తుంది అన్నట్టు కొంతమంది ఫీల్ అవుతుంటారు. నిన్ను ఒక ప్లేస్ ఎక్కడికి తీసుకెళ్దో, ఒక పర్సన్ నిన్ను అక్కడికే తీసుకెళ్ళదు. నిన్ను తీసుకెళ్ళి దొక్కే ఒకటే, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ ప్రార్థన, నువ్వు కలిగినటువంటి వాక్య జీవితం. ఇది తప్ప నిన్ను పరలోక రాజ్యం ఏది కూడా తీసుకువెళ్దు. నువ్వు ఏదో పెద్ద ఫెమిలియర్ స్పీకర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన దేవుడు నీకు రెడ్ కార్పెట్ వేసి వచ్చి తీసుకుని వెళ్ళడు. తెస్సలోనికలో ఉన్న వారంతా కూడా వారి సంఘం ఎటువంటి పరిస్థితి గుండా మార్పు చెందిందంటే, అందుకే యేసుక్రీస్తు వారు అంటారు కదా, మీరు వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు అందుకే చాలా జాగ్రత్తగా చదవాలి.
ప్లేసెస్కి ఇంపార్టెంట్ ఇవ్వకండి. పలానా వాడు ఎక్కడికి వెళ్తున్నాడంటే అది ఎంత అంటే ఎంత పెద్ద అంటే దానివల్ల యూజ్ ఏమీ లేదు. యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిష్యులను తీసుకెళ్ళి ఆయన రూపం అంతా కూడా రూపాంతరం చెందినప్పుడు 3 శిష్యులను తీసుకుని వెళ్తారు, యాకోబు, యోహాను, పేతురు. ఆయన రూపాంతరం చెందిన తర్వాత ఏలియా, మోషే వచ్చి ఆయనతో మాట్లాడతారు. అప్పటి వరకు శిష్యులు పడుకుంటారు. పేతురు సడన్గా చూసి వాళ్ళతో భక్తులు మాట్లాడడం చూసి, భక్తులు యేసుక్రీస్తుతో మాట్లాడడం చూసి వెంటనే ఆ పేతురు అంటాడు, ఇక్కడ పంచాయతీ, ఇక్కడ నీకొక పర్ణశాల, మోసకు ఒక పర్ణశాల కట్టించేద్దాం అంటాడు. పర్ణశాల అంటే ఏంటి? ఒక టెంపుల్ కట్టించేద్దాం అంటాడు. నీకొక దేవాలయము, వాళ్ళకొక దేవాలయం కట్టించేద్దాం. పేతురు నువ్వేం మాట్లాడుతావు నీకు తెలీదు, ఇప్పుడే నిద్రలేసో సైలెంట్గా పడుకో అంటాడు. అదే మాలంటోళ్ళం అనుకోండి, ఏమందరు, బాయ్ ఏం ఆలోచించి చెప్పో పేతురు, నా పేరు మీద ఎక్కడ పెద్ద గుడి కట్టేస్తాను అంటున్నావు కదా, కట్టే, ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముందనేవారు. యేసుక్రీస్తు వారి ఉద్దేశం ఏంటంటే ఏ గుడి కూడా నిన్ను పరలోక రాజ్యం నిన్ను తీసుకెళ్దు. ఆయన అప్పగించబడుతున్న దినాల్లో యెరూషలేముకి వెళ్తే యెరూషలేములో దేవాలయం చూస్తూ ఇది ఇలా టచ్ చేస్తూ అంటారు, ఈ రాళ్ళు, ఈ కట్టడాలు ఎలా ఉన్నాయో చూస్తున్నావా అని యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నా. ఆయన అంటాడు, ఈ రాయి మీద రాయి ఉండదు, గుర్తుపెట్టుకో అంటాడు. ఏమంటాడు? ఈ రాయి మీద రాయి ఉండని దినాలు వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. ఈ కట్టడాలన్నీ కూడా కూలిపోతాయి, కానీ ఇదిగో ఈ కట్టడం స్థిరమైంది అంటాడు. దాని అర్థం ఏంటంటే మనుషుల చేత నిర్మించబడింది దేవుడు ఎప్పుడు కూడా ఇష్టపడే దేవుడు. నేను యెరూషలేము వెళ్తున్నాను, యేసుక్రీస్తు వారి సమాధిలో పడుకున్నానంటే నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చు. నువ్వు పడుకున్నంత మాత్రం అది నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్దావు. నీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్తున్నావు తప్ప నువ్వు భక్తి జీవితం అంతా కూడా మానేసి యేసుక్రీస్తు వారు పడుకున్న సమాధిలో నేను పడుకుని వచ్చేస్తానంటే దేవుడు కూడా నిన్ను హర్షించడు. ఏంటంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరో ఏదో చేస్తున్నారు, మనం కూడా వెళ్ళాలంతే. అదొక ఆచారంగా నువ్వు ఆచరించాలనుకున్నావు. ఇక్కడ తెస్సలోనికేలు చాలా భక్తి జీవితంలో చాలా పరిపూర్ణత చెందినవారు, చాలా విశ్వాసంలో ఎదిగినవారు. వీరిని గురించి బైబిల్ చెప్తున్న మాట, బెరే సంఘస్థులట వారిని బీట్ చేశారట. ఏమంటున్నారు? వీరు తెస్సలోనికేలో ఉన్నవారి కంటే గనులైండరు. ఇంకా క్రిందకు చదువుదాం. గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించారు. వాక్యాన్ని ఎలా అంటున్నారట? ఆసక్తితో వింటున్నారట. వాక్యం వినడానికి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. వీరు ఏ వాక్యం చెప్పినా కానీ వాక్యాన్ని ఎలా వింటున్నారట? ఆసక్తితో వింటున్నారట. ఆసక్తితో విని ఏం చేస్తున్నారట? అంగీకరిస్తున్నారట. వాక్యమును ఆసక్తితో వాక్యమును అంగీకరిస్తున్నారట. అంగీకరించడం అంటే వాక్య ప్రకారము మేము జీవిస్తాం. అంగీకరించడం అంటే ఏంటి? చిన్నరి ఈ ఫోను మా ఇంటికి తీసుకొచ్చేస్తావా అంటే తీసుకొచ్చేస్తానన్నా అంటే దాని అర్థం ఏంటి? నేను చెప్పింది చేస్తానని ఒప్పుకోవడం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యాన్ని విని అంగీకరించారట. వాక్యాన్ని వినడమే కాకుండా ఏం చేస్తున్నారు? అంగీకరించడం అంటే అవును వాక్యాన్ని మేము అలాగూ జీవిస్తాం. అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తే ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవోలేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించి వచ్చిరి. ఇంకా ఏం చేస్తున్నారట? పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని లేఖనములను పరిశోధించుచుండారట. ప్రసంగం మాలంటాడు చెప్పలేదట. ప్రసంగాలు చెప్తున్నవారు ఎవరు? పౌలు శీల. పౌలు ఎటువంటి వాడు? ప్రసంగవేది. పౌలు చెప్పే సంగతులు ఎలాగున్నవో లేవో అని వారు ఏం చేస్తున్నారట? దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిస్తున్నారట. పౌలు మాట్లాడుతుంటే ధర్మశాస్త్రోపదేశకులందరూ కూడా నోరు మూసుకుని కూర్చునేవారు. పౌలు గమలీయేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలిసినవాడు. అందుకే బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాయగలిగాడు. ధర్మశాస్త్రం గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు పౌలు. పాయింట్ టు పాయింట్ తెలుసు అనమాట. అందుకే అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు చూడండి. ఇదే అపోస్తుల కార్యాల్లో, అపోస్తుల కార్యములు 22 అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 22 అధ్యాయం 3వ వచనం. నేను కిలికేలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడినై
మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనండి. ఎలా నేర్చుకున్నాడు ధర్మశాస్త్రాన్ని? నిష్ఠయందు శిక్షితుడనై చాలా నిష్ఠగా ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు పౌలు భక్తుడు. ఇటువంటి పౌలు భక్తుడు ఎంత ధర్మశాస్త్రం తెలిసినవాడు. ఎవరి దగ్గర నేర్చుకున్నాడట? గమలీయేలు పాదముల దగ్గర పెరిగాడట. గమలీయేలు ధర్మశాస్త్ర వేది. ధర్మశాస్త్రాన్ని తెలిసినవాడు పాదముల దగ్గర కూర్చున్న ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నవాడు. ఇటువంటి వాడు బోధ చెప్తుంటానట. ఆ బోధ అలా ఉందో లేదని చెప్పేసి అసలు ఏం చేస్తున్నారట? ఎప్పుడు? అప్పుడప్పుడు? ప్రతిదినమా? ప్రతి దినం కూడా ఏం చేస్తున్నారట? లేఖనములను పరిశోధించుచున్నారు. లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్ ఇంటికి వెళ్ళి ఎంతమంది చూసారు చెప్పండి మీరు? లాస్ట్ వీక్ చెప్పిన మెసేజ్ ఇంటికి వెళ్ళి ఎవరైనా ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని ఈ వారం ఈ వాక్యం చెప్పారు కదా, అవునా కాదా, అసలు ఇది అవునా కాదా? లాస్ట్ వీక్ దేనికోసం చెప్పాం మనం? బెనోని గురించి చెప్పాం. అది ఎన్నో చాప్టర్లో ఉంది? ఒకసారి ఆగండి, మీరు ఒకసారి ఆప్ చేయండి. విశ్వాసాలను మనం చూసినట్లయితే బెరయ విశ్వాసాలకు ఉన్నటువంటి బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత విన్న వాక్యాన్ని వారు ఏం చేస్తారట? ప్రతి దినము లేఖనములను పరిశోధించచ్చు. శోధించడమా పరిశోధించడమా? పరిశోధించడం అంటే వర్డ్ టు వర్డ్ అన్నమాట. ఒక్కొక్కసారి మనం పదాలు తప్పు చదివేస్తాం. ఆ పదాలు తప్పు చదివినా కూడా ఆ పదాల్లో ఉన్నటువంటి అర్థాన్ని కూడా వారు ఏం చేస్తున్నారట? పరిశోధించి ఏం చేస్తున్నారు? ప్రతి దినము కూడా ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చారట. అప్పుడప్పుడు కాదట. ఎప్పుడు? ప్రతి దినము. దేవుని వాక్యం చదివే అనుభవం మనకి ఎలా ఉండాలంటే అప్పుడప్పుడు కాదు, ప్రతి దినము చదివే అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధించే అనుభవం మనము కలిగి ఉండాలి. ఒక వారం వాక్యం చెప్పినప్పుడు, ఒక శామ్యుయల్ గ్రంథంలోంచి వాక్యం చెప్పినప్పుడు స్వాతి నన్ను అడిగింది. అప్పుడు నాకు అనిపించింది, ఒక క్వశ్చన్ నాకు పంపించింది వాట్సాప్లో. నెక్స్ట్ సెకండ్ డేనో థర్డ్ డేనో, అన్న ఇది దీనికి సంబంధించి ఎలా ఉంది, నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉందన్న అని అడిగినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓకే, నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఫాలో అవుతుంది, అందుకే డౌట్ అన్నదే వచ్చింది. మనకు డౌట్ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? మనకి ఎందుకురా బాబు, చెప్పేశాడు వినేసాం, ఇంకంతే, ఇంకా ఏదన్నా కదివమంటే మనకెందుకు వచ్చింది అని అనుకుంటే ఇంకేది కూడా మనకి క్లియర్ అవ్వదు. బెరయ సంఘం అనుకున్నటువంటి క్యారెక్టర్ అదే. బెరయ సంఘం అనుకున్నటువంటి క్యారెక్టర్స్ మనం చూస్తే వారు గనులట వాక్యాన్ని ఎలా వింటారట? ఆసక్తితో వాక్యం వింటారట. వాక్యాన్ని వినడమే కాకుండా వాక్యాన్ని ఏం చేస్తారట? అంగీకరిస్తారట. అంగీకరించడమే కాకుండా మరలా ఏం చేస్తారట? చెప్పిన సంగతులన్నీ కూడా అలాగున్నవో లేవో అని ఏం చేస్తారట? ప్రతి దినము కూడా లేఖనములు ఏం చేస్తారట? పరిశోధించు రావడం. జాన్, అక్కడ పెన్ను పడిపోయింది చూడు, అక్కడ పెన్ను ఉందా? కానీ అక్కడ పెన్ను ఉందన్నాను కాబట్టి దాన్ని పరిశోధించడం అంటారు. అర్థమైంది ఇప్పుడు మీకు? ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కింద పడిపోతుంటాడు. కింద పడిపోయిన తర్వాత డబ్బులు పడిపోయినా చూడరా అంటారు, సరదాగా ఎటకరమ అంటారు. అక్కడ డబ్బులు ఉండవు కానీ వాడు ఏం చేస్తాడు? డబ్బులు పడిపోయి ఎక్కడ ఉన్నాయని ఎదుగుతుంటాడు. దాన్ని పరిశోధించడం అంటారు. మనం ఏదైనా ఒక చిన్న వస్తువు, బంగారు వస్తువు పడిపోయినప్పుడు ఇల్లంతా కూడా తుడిచి ఒక ముక్కు పొడక, ఎంత ఒక 1 గ్రామ్ ముక్కు పొడక పడిపోతే ఎలా నెతుకుతారు ఆడవాళ్ళు? మొత్తం ఇల్లు అంతా కూడా ఏం చేస్తారు? ఊడ్చేస్తారు. ఆ దుమ్ములో కూడా చేపెట్టి నెతికేస్తారు. నేను ఒకసారి చూసాను, ఎవరిదో ఏదో పడిపోయింది పాపం, ఆ డ్రైనేజ్లోనే ఎక్కడో పడిపోయింది. ఆ డ్రైనేజ్లో పడిపోతే ఆ డ్రైనేజ్ చాలా దుర్గంధంగా ఉంది. ఇంక అందులో కూడా చేపెట్టి పిసికేసి వాళ్ళకి కావాల్సింది దొరకాలంతే. పడిపోయింది ఏంటి? అందులో విలువైన బంగారు వస్తువు. అది పోవడానికి వారికి ఇష్టం లేదు. అందుకే వారు ఏం చేస్తారంటే పరిశోధించి కనుగొనాలి. ఈ యొక్క బెరయ సంఘానికి ఉన్నటువంటి పెద్ద అనుభవం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తారట? పరిశోధించి తెలుసుకుంటారట. అందుకే వీరిని గురించి వాక్యం చెప్తుంది, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులే ఉన్నారు. ఇంకొక బ్యాచ్ ఉంది చూడండి, 16వ వచనం మనం చూస్తే,
పౌలు ఏథెన్స్లో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎవరిని చూసాం మనం? తెస్సలోనికీయులను చూసాం. మొట్టమొదటి ఎక్కడికి వెళ్ళాడు? తెస్సలోనికి వెళ్ళాడు. తెస్సలోని నుంచి బెరయకు వచ్చి దేవుని యొక్క వాక్యం ప్రకటించాడు. ఇప్పుడు బెరయ దగ్గర నుంచి మరలా ఒక ప్రాంతం గుండా ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రాంతం పేరు ఏథెన్స్. ఈ ఏథెన్స్లో దేవుని యొక్క సువార్త ప్రకటన చేస్తున్నారు. ఈ ఏథెన్స్లో ఉన్న బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే 21 వచనం చదువుదాం. 21 వచనం అదే అధ్యాయం. ఏథెన్స్ వారు అందరూ అక్కడ నివసించే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే కాలము గడుపుచుండేవారు. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అట? కేర్ ఆఫ్ టైంపాస్ బ్యాచ్ అన్నమాట. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్? టైంపాస్ బ్యాచ్. వీళ్ళకి ఉన్న హ్యాబిట్ ఏంటంటే అక్కడున్న ఏథెన్స్ వారు అందరూ వీళ్ళతో పాటు అక్కడ ఉన్న పరదేశులను ఎటువంటి వారట? ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే తమ కాలమును ఏమంటారట వీళ్ళకి ఎప్పుడు కూడా ఏదో కొత్తది కావాలట. ఏదో ఒక కొత్త సంగతిని ఏదో ఒకటే గాసిప్స్ ఏమిటి వినాలన్నమాట. అరుగుల మీద కూర్చుంటారు చూసారా? ఈ అరుగుల మీద కూర్చొని వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో కొత్తదే, ఏదో కొత్త టాపిక్ కావాలి. ఈ ఈ యొక్క బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే మామూలుగా వర్డ్స్ వెళ్తే వినవాట, వాళ్ళ చెవులు రిసీవ్ చేసుకోవాట. కొంతమంది చెవులకి మంచి అలో. నేను చదువుకునే టైంలో నా ఎంబీఏ క్లాస్మేట్ ఒకడు ఉండేవాడు. నేనున్నప్పుడు వంటది నేను చేసి అన్నీ రెడీ చేసేవాడు. వాడు కొంచెం వంట చేసుకునేవాడు కాదు, కొంచెం సోమరతనంగా ఉండేవాడు. వాడే సోమర్ అంటే వాడికి డబల్ సోమర్ ఫ్రెండ్ అనమాట. వాడు ఏంటంటే ఎప్పుడు కూడా పడుకుని ఉండేవాడు రూమ్లో. మీకు చెప్పాలంటే ఎంత స్లగనెస్ అంటే సోమర్తనం అంటే మాస్ పని బట్టలు ఉతుక్కోవడానికి కూడా సోమర్తనం అనమాట. అందుకే వాళ్ళు ఏం చేసేవారంటే బ్యాచిలర్స్, మీకు తెలుసు కదా బ్యాచిలర్స్ రూమ్స్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి. నెల రోజులు వేసుకున్నా, 15 రోజులు వేసుకున్నా, 20 రోజులు వేసుకున్నా ఆ బట్టలు తీసేస్తే పక్కన పాడేసేవారు. తర్వాత మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవడమే, ఆ బట్టలు ఉతుక్కోవడం ఉండేది కాదు. అలాగే అంత పోగైపోయండి. ఎప్పుడు వెళ్ళినా సరే ఏం చేసేవాడు అంటే పడుకునే ఉండేవాడు. ఈ రూమ్కి ఎవడొచ్చాడు ఏంటి హాయ్ అని చెప్పడం గట్రా ఏమి ఉండేది కాదు. కానీ వాడుకున్న హ్యాబిట్ ఏంటంటే ఎక్కడికైనా తిండకి వెళ్దామంటే మాత్రం ఆ తినడం అన్న మాట చెవులో పడ్డదంటే చాలు ఎంత పడుకున్నా లేచి కూర్చునేవాడు. నేను ఎప్పుడు వెళ్ళినా సరే పడుకుని ఉండేవాడు. వీడిని ఎలా లేపాలని చెప్పేసి నేను అనేవాడిని, రే అక్కడ పార్టీ అవుతుందంటారు, అక్కడ భోజనాలు పెడుతున్నారు మన వాళ్ళంతా, ఈరోజు హోటల్లో పార్టీ ఉంది వెళ్దామంటే అప్పటి వరకు దుప్పటి ముసుగట్టు పడుకునేవాడు. ఎలా లేసి ఎన్ని గంటలకి వెళ్దామా అనేవాడు. అంటే వాడు చెవులు ఏం రిసీవ్ చేసుకుంటున్నా? కొంతమంది చెవులు ఏం రిసీవ్ చేసుకుంటా అంటే మంచి రిసీవ్ చేసుకోవు. చూడండి, ప్రసంగం అంతా చెప్పిన ఆ ప్రసంగంలో బుద్ధిహీనురాలా అన్నాం అనుకోండి, అది నా కోసమే. ఆ వర్డ్ ఎందుకు వచ్చింది? నా కోసమే చెప్పాడు. నువ్వు అటువంటిది అనమాట, మరి నీ కోసమే. నీ గురించి నీకు ఎలాగ అనిపించినప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తాను కదా, దాన్ని ఎవడో ఏం చేయలేడు. నేను ఒకసారి మీకు చెప్పినట్టు గుర్తు, మా చిన్నప్పుడు నేను జాన్ అంతా కూడా లేని ఇంకా చిన్నోన్నే, అప్పుడు సాక్ష్యాలు చెప్తూ పాటలు పాడుతుండేవారు. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు, సాక్ష్యం అని సాక్ష్యం ఇచ్చేదని. అది అయిన తర్వాత సిచ్యువేషనల్లో చరణాలు ఉండేవి, ఆ పాట ఎత్తుండేవారు. ఏమైందో తెలియదు, మా అమ్మ కుదురుండక మా అమ్మ ఒక ఆవిడ సాక్ష్యం చెప్పి కూర్చుంది. ఈవిడేమవుతుందంటే, ఎలా ఉంది నీ బ్రతుకు, ప్రభురు అక్కడికి ఎగరగలవా, పరలోకము చేరగలవా అని ఒక పాట ఎత్తింది. అప్పట్లో ఫేమస్ సాంగ్ అది. ఆ చెప్పిన ఆవిడ చెప్పి సాక్ష్యం చెప్పి కూర్చుంది. ఈవిడ ఎత్తిన పాట ఏంటి? ఎలాగుంది నీ బ్రతుకు, ప్రభురు అక్కడికి ఎగరగలవా, పరలోకము చేరగలవా. అయిపోయింది. అయిన తర్వాత చచ్చిపెట్టి పెద్ద డిస్కషన్, పెద్ద పెద్ద కేకలు. ఏమవుతుందండి, నేను ఎలా బతుకుతా నీకు ఎందుకు, నా బతుకు కోసం. సో అంతా కూడా ఏదో ఒక క్రొత్త సంగతి. ఇప్పుడు చూడండి, చాలామంది ఇక్కడ ఆరాధన జరుగుతుంటుంది, పలానా చోటకి పలానా సేవకుడు వచ్చాడంటే ఎగేసుకుని వెళ్ళిపోతారు అక్కడికి. పలానా వాళ్ళు వాకింగ్ చెప్తున్నారంటే మనం ఎక్కడికి వెళ్తున్నామో, ఎక్కడ బలపడుతున్నామో దాన్ని వదిలేస్తారు. ఎక్కడికి వెళ్తారు? అక్కడ ఆయన అసలు బ్రతుకు మార్చుకోవాలంటే ముందు మనం ఎక్కడున్నా ఒకటే. వాక్యం నీతో మాట్లాడితే మెడిసిన్ డాక్టర్ నీకు ఇచ్చినప్పుడు
ఆ మెడిసిన్ నువ్వు ఎక్కడికి వెళ్ళి వేసుకున్నా పని చేస్తుంది. హాస్పిటల్లో వేసుకుంటేనే పని చేస్తుందా? హాస్పిటల్ వేసుకుంటేనే పని చేస్తుందా మెడిసిన్? నువ్వు ఎక్కడున్న వేసుకున్న మెడిసిన్ పనిచేస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరిస్తే చాలు. పౌలు 100 ప్రసంగాలు చేయలేదట బెరయకు. ఎంతకాలం స్టే చేశాడు? చాలా కొద్ది కాలం స్టే చేశాడు. దేవుని యొక్క వాక్యాన్ని వారు విన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని విని ఏం చేశారట? వారు అంగీకరించారు. అంగీకరించడమే కాకుండా దాని ప్రకారం జీవించారు. వాక్యాలు అలాగున్నవో లేదో పరిశోధించి వారు తెలుసుకున్నారు. అందుకే వారందరూ కూడా ఏమని కొనియాడబడుతున్నారంటే, వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే కూడా గనులే ఉన్నారు. ఇక్కడ ఈ బ్యాచ్ను మనం చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారట? దేవుని వాక్యం ఎంత బోధించినా కూడా వీళ్ళ చెవులకి వెళ్ళట్లేదట. కొంతమందికి దేవుని వాక్యం ఎంత బోధించినా చెవులకి వెళ్ళదు. ఎన్నిసార్లు వినిపించిన వాక్యం వారికి అర్థము కాదు. ఎన్నిసార్లు వారిని హెచ్చరించిన వారు వినలేని స్వభావం కలిగిన వారు ఉంటారు. ఏథెన్స్ వారంతా కూడా వారికి ఉన్నటువంటి హ్యాబిట్ ఏంటంటే, ఏదో ఒక క్రొత్త సంగతి వినుటయందును చెప్పుటయందును కాలము గడుపుచుండు వారట. కాలము గడపడం అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన లాంగ్వేజ్లో టైంపాస్ అనమాట. ఏదో ఒకటి చెప్పుకోవడమే. ఏదో ఒక క్రొత్త సంగతి, ఏదోటి వీళ్ళ మీద వాళ్ళ మీద ఈ క్రొత్త సంగతులన్నీ కూడా చెప్పుకోవడమే. ఈ యొక్క సంగతులు చెప్పుకోవడం అందే వారి కాలం అంతా కూడా గడిపేవారట. అందుకే చాలాసార్లు ఒకసారి మనం చూస్తే చూడండి, 22వ వచనం 32వ వచనం 32వ వచనం. చూడండి ఏం చేస్తున్నారట వీళ్ళు. కొందరు ఏం చేస్తున్నారట? దేవుని యొక్క వాక్యం బోధిస్తుంటే అపహాస్యం చేశారట. మరికొందరు నీవు దీని గూర్చి చెప్పున్నది ఇంకొకసారి విందుమని ఏమంటున్నారట? కొంతమంది ఏమో అపహాస్యం చేస్తున్నారట. కొంతమంది ఏమంటున్నారట? ఇంకోసారి ఏదో క్రొత్త బోధలు ఉంది, ముత్తులు పునరుద్ధానం అనగానే ఇదేంటి చచ్చిపోయినాడు మరలా బ్రతుకుతాడు అంటే క్రొత్త మాట అనగానే క్రొత్త మాట చెవికెళ్ళిందట. ఆ కొంతమంది అంటున్నారట ఇంకొకసారి చెప్తే మేము వింటామంటున్నారు, కానీ సత్యాన్ని స్వీకరించే అనుభవం వారిలో లేదు. అందుకే ఈ బెరయ సంఘాన్ని మనం పరిశీలన చేసినప్పుడు బెరయ సంఘం గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీరు వాక్యమును అంగీకరించి ఏం చేస్తున్నారట? చెప్పిన సంగతులన్నీ కూడా అలాగున్నవో లేవో అని ప్రతి దినము కూడా లేఖనములను పరిశోధిస్తున్నారట. పరిశోధించి తెలుసుకోవడం వలన దేవుని యొక్క వాక్యం వీళ్ళకి చెప్తున్న మాట ఏంటి తెలుసా? వీరు ఎంతో గనులైన సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ 3 రకాల తెగల ప్రజల మధ్య నిలబడినటువంటి ప్రజలు వీళ్ళు. 3 రకాల ప్రజల మధ్య ఉన్నటువంటి ఈ ప్రజలను మనం చూస్తుంటే వీళ్ళు ఎంత గనులుగా ఉన్నారంటే, ఇటువంటి ప్రజల మధ్య నివాసం చేస్తూ కూడా వారి విశ్వాసాన్ని వారు కాపాడుకున్నారు, వారి యొక్క భక్తిని వారు కాపాడుకున్నారు, వారి వాక్య జీవితాన్ని వారు కాపాడుకున్నారు, వారి వాక్య ప్రమాణాన్ని వారు కాపాడుకున్నారు. అంటే నీ భక్తిలో నిలబడినప్పుడు, నీ వాక్యంలో నిలబడినప్పుడు నువ్వు ఎంతటి వారి మధ్యన కానీ ఏది నేను ఏమీ కూడా చేయలేదు. నీ వాక్యాన్ని ప్రమాణంగా చేసుకున్నప్పుడు నువ్వు ఏమి చేయాలన్నా ఎవరు నేను ఏమీ చేయలేరు. నువ్వు ప్రమాణం చేసుకోవాల్సింది వాక్యము, ప్రార్థన. చూడండి, ఎవరినైనా పడగొట్టచ్చు, కానీ వాక్యములను ప్రార్థనలను విశ్వాసంలో ఉన్నవాడిని ఎంత త్రాగుబోతుల మధ్య పెట్టినా పడ్డో, ఎవరి వాటి మధ్య పెట్టినా పడ్డ. ఎందుకంటే వాడు ఎందులో స్థిరంగా ఉంటాడు తెలుసా? వాక్యంలోనూ ప్రార్థనలోనూ స్థిరత్వం కలిగి ఉంటాడు. మాట్లాడితే ఇటు అటు పోతున్నారంటే ఎవరంటే వాళ్ళు చంచల మనస్కులు ఉన్నారు, చూసారా? చంచల మనస్కులు అంటే అస్థిరమైన మనస్తత్వం కలిగిన వారు. ఈ అస్థిరమైన మనస్తత్వం కలిగిన వారు ఏం చేస్తారట? వారికి ఇంకెంత చెప్పినా సరే ఆ టైం వచ్చినప్పుడు ఏం చేస్తుంటారు? మారిపోతుంటారు. వారి యొక్క హృదయం అంతా కూడా చేంజ్ అయిపోతుంటుంది. చాలామంది నేను చూస్తుంటాను, స్టేటస్ విషయంలోనే తేలిపోతుంటారు చాలామంది. ఆ వారం అంతా దేవుడి మందిరంలో ఉంటారు, స్టేటస్ పెట్టినప్పుడు మాత్రం ఏ స్టేటస్ పెడతారు? ఆ సిచ్యువేషన్ తగ్గ సిచ్యువేషన్ సాంగ్ బోల్డ్ ఉంటాయి లోక సంబంధంగా. అది ఏదోటి దీన్ని అంటారు చంచల మనస్తత్వం అంటారు. అంటే ఒక విషయంలో స్థిరత్వం అనేది ఉండదు. నేను ఎవరి గురించి రెగ్యులేట్ చేయలేదు, కానీ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే. మీ ఫోన్స్ ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు, దాంట్లో ఏం లేదు, కానీ ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు. కానీ బెరయ సంఘం గురించి దేవుని యొక్క వాక్యం చెప్తున్నమాట. వారు స్థిరులు, వారు కదలని వారు, వారు దేవుని యొక్క విశ్వాసంలో ఎలా ఉన్నారంటే అచంచల విశ్వాసం కలిగిన వారు.
పౌలు భక్తుడు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవు అని ఏం చేస్తున్నారు, వాళ్ళకు వాళ్ళే ఎవడొచ్చి బోధించట్లేదట. అదే అంటున్నాను, సిస్టర్స్ అయిన మీరు ఎప్పుడైనా సంభాషణ పెట్టుకున్నారా? ఈరోజు చెప్పిన వాక్యం ఏముంది అసలు, రండి ప్రార్థన చేసుకుందని చెప్పుకున్నారా? లేదంటే అదిగో ప్రసంగం నా కోసం చెప్పాడు, ఆ ప్రసంగం వాళ్ళ కోసం చెప్పాడు అని చెప్పేసి వాట్సాప్లో ఈ మెసేజ్ సర్క్యులేట్ చేసుకుని గ్రూప్ క్రియేట్ చేసుకుంటున్నారు. అది ఎవరికి వారికి సంబంధించింది. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ యొక్క బెరే సంఘస్థులు అటువంటి అనుభవంలో కలిగిన వారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రామాణంగా చేసుకున్నవారు, దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశోధించి తెలుసుకున్నవారు, ఈ పరిశోధించి తెలుసుకున్నవారు కనుకనే ఇటువంటి సమాజం మధ్యలో కూడా వారు శ్రేష్టమైన ప్రజలుగా నిలబడ్డారు. ఈరోజు నీవు నేను ఈ సంఘంలో కట్టబడి మనం కూడా అలా పిలబడాలంటే మనకు ఒకటి ఏం ప్రామాణికంగా ఉండాలి? వాక్యాన్ని మనము ప్రామాణికంగా చేసుకోవాలి. అందుకే వాక్యానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ యొక్క వాక్య ధ్యాన కూడికలు, సిలువ ధ్యాన కూడికలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు అంతా కూడా ఇంతకుముందు బలుల గురించి ఎంతమంది అన్నారు? జాన్ స్టాప్ చేసే. బలుల గురించి ఇంతకుముందు